మరొక 2 రోజుల్లోనే కుంభరాశి వారి జాతకంలో పెను మార్పులు. ఫిబ్రవరి 2వ వారంలో వీరు చక్రం తిప్పబోతున్నారు. చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. మరొక 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఫిబ్రవరి నెల 2వ వారంలో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? వీరు ఏ విధంగా అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఫిబ్రవరి నెల 2వ వారం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీకు ఈ సమయం కలిసి రాబోతూ ఉంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారి మీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధం అవుతారు. మీ రంగాల్లో శుభ ఫలితాలు అయితే మీరు అందుకొనబోతూ ఉన్నారు. ఆనందప్రదమైన కాలాన్ని కూడా గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. సూర్య ఆరాధన మీకు ఎంతగానో మేలును కూడా కల్పిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. గట్టి ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకోండి. మీకు మేలు జరుగుతుంది. ఇతరుల మాటలను అసలు పట్టించుకోవద్దు. గిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు కనుక జాగ్రత్త. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఈ వారాంతం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇష్టదైవ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది. మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది. ఈ సమయం మీరు ఊహించని రీతిలో మీ జీవితం అనేది మారబోతూ ఉంది. కుంభరాశికి చెందినటువంటి వారికి ఫిబ్రవరి నెల 2వ వారం ఏ విధంగా ఉండబోతోందో మనం తెలుసుకున్నాం కదండి. ఇక 2025 సంవత్సరం కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. 2025 ఈ కొత్త ఏడాదిలో రాహువు శని ప్రభావంతో కుంభరాశి వారికి జరగబోయే ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కెరియర్ పరంగా కుంభరాశి వారికి కొత్త ఏడాది 2025లో శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో గత సంవత్సరంలో మీరు పొందినటువంటి అనేక సమస్యల నుండి ఉపశమనం అయితే మనకి ఈ సమయంలో లభించబోతోంది. ఈ ఏడాది ఉద్యోగుల కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ కాలంలో ప్రమాదకరమైనటువంటి పనులకు దూరంగా ఉండాలి. టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా కుంభరాశి వారికి ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే పొందుతారు. శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం, బుధుడు 10వ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. దీని కారణంగా మీరు కెరియర్లో స్థిరంగా కూడా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తూ ఉంటారు. వ్యాపారపరంగా కుంభరాశి వారికి ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఎందుకంటే మార్చి 29వ తేదీ నుండి కూడా శనిదేవుని సాడేసతి 2వ దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాహు లగ్న స్థానంలో ఉండడం కొన్ని గొడవలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ సమయం శుభప్రదంగానే కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఆరోగ్యపరంగా కుంభరాశికి చెందినటువంటి వారికి ఆరోగ్య విషయంలో అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైనా సరే ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. లేదంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి రావచ్చు.
మీరు ముందుగా బయట తినడం మానేయడం మంచిది. ఈ కాలంలో మీ యొక్క ఆహారపు అలవాట్లను కూడా మీరు ముందుగా మార్చుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వంటివి చేయడం వలన మీకు శుభ ఫలితాలు అయితే కనిపించబోతూ ఉన్నాయి. అంతేకాదు వీరి విద్యాపరంగా ఈ ఏడాది కుంభరాశి విద్యార్థులకు జనవరి నుండి మార్చి వరకు సాధారణంగా ఉంటుంది. అయితే మే మాసం నుండి సమయం చాలా అనుకూలంగా అయితే మారబోతూ ఉంది. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు. ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ ఏడాది మీరు సోమరితనాన్ని ముందుగా వదులుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలని సూచన. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. జలకుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కుంభరాశిలో జన్మించిన వారు ఎప్పుడు కూడా పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్య పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు, బయట పెట్టరు కూడా. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు. తాము ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉండే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కుంభరాశికి చెందినటువంటి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ కూడా వీరు మార్చుకోలేరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో, సమస్యల్లో వీరు చిక్కుకుంటూ ఉంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ, ప్రణాళికలు రచిస్తూ, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తే ఎవరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకున్నట్టుకు మీరు ఆసక్తిని కనబరుస్తారు. నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే వీరికి చాలా ఇష్టము. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.